సాత్వనాము శుభంబడే ప్రభాకమ్య రూపవచనమకు సాత్వనాము శుభంబడే ప్రభాకమ్య ఆనందయాత్ర ఆనందయాత్ర యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర నూతన యెరూషలేము యాత్ర ఆనందయాత్ర వచ్చిన బిడ్డలకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దినము నేను ప్రార్థన అనేది చాలా సంతోషకరంగా దేవుని స్తుతించే వారినిగా 4 గంటలకు లేచి నేను దేవుని స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి ఉన్నప్పుడు దేవుడు నాకు ఆనందంగా నాకు సంతోషంగా నన్ను కలగజేసి నేను ఒకప్పుడు చేతపడి స్థితుల వలన అని అయ్యున్నాయని నేను ఆలోచన చేయలేదు, కానీ వాటిని తీసివేసే కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడని నా సాక్ష్యమే ఇది ఆధారం. ఈ ఆధారాన్ని మనం పురస్కరించుకొని మన జీవితాలు జీవం గల తండ్రిని అనుసరించి నడుచుకున్నట్లయితే తిరిగి ప్రాణం పోసే దేవుడు ఆయన. మరి ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకుంటే ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి కీడు ఉండదు, ఎటువంటి భయాందోళన మనలో ఉండదని ప్రభుపేట తెలియజేస్తున్నాం. ఆ భయాన్ని తొలగించేదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క గ్రంథము, ఆయన యొక్క మాటలు, ఆయన యథార్థత మనలో ఉంటే మన జీవితాలను మనకు కావాల్సిన అవసర లెక్కలన్నీ ఆయన తీరుస్తాడు. నేనైతే ఒక్కొక్కరు భయపడేవాడిని, ఇప్పుడైతే భయపడకుండా అయ్యా నాకు యేసయ్య ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన జీవముల తండ్రి, ఆయన ఇష్టానుసారంగా జీవిస్తే మన జీవితాలు మరి నిత్యరాజ్యంలోకి వారసత్వము పొందుకునే దానికన్నా ముందు మనము సజీవ లెక్కల్లో ఉంటామని నమ్ముతున్నాము. నా అనుభవంలో ప్రతినిత్యము బైబిల్ ధ్యానం చేసుకోవడము, రెండవది స్తుతి ప్రార్థన చేసుకోవడము, ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేసుకోవడము, నా బాధలు దేవుని చెప్పుకోవడము, ఇవన్నీ కూడా దేవునితో మరి సవాసంలో నేను ఉంటున్నాను. 24 సంవత్సరములు దాటిపోయి డిసెంబర్కు 25వ సంవత్సరం పడుతుంది. కాబట్టి ఈనాడు నేను ఎటువంటి భయందరం లేదు. ఎప్పుడు పోయినా దేవుని కోసము చనిపోతాను, దేవుని కోసము బతుకుతాను అనే ధైర్యము నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయనలో మనముంటే, మనలో ఆయన ఉంటే మా యొక్క జీవితాలు అది నిత్యము జీవం గల తండ్రి మనలో ఉంటే, తోడై ఉంటే, మన తల్లిదండ్రులు కన్నా దేవుడు మనకు తోడుంటే ఎటువంటి భయాందోళన ఉండవు. మనము ఆయనలో మనము జీవిస్తే ఎటువంటి మరి చెడు ఆలోచన, చెడు క్రియలు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఒకటోది మరి బైబిల్ గ్రంథము మొట్టమొదటిగా చదువుతున్నప్పుడు మనకు నూతన క్రియలు, నూతన ఆలోచనలు, నూతన మరి మాటలు వస్తాయి. ఒకప్పుడు దిక్కు మాటలు, కఠినమైన మాటలు మాట్లాడే ప్రతి వారు కూడా ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉంటారో అప్పుడు
మంచి మార్గం నడుచుకుంటూ ఆ పాత రోత అనేది తీసివేసుకుంటూ నూతన కార్యాలను కనిపిస్తూ వచ్చారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గ్రంథము, పరిశుద్ధ గ్రంథం. ప్రథమ గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ప్రథమ దేవుడు, పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు వారు. భూమిని, ఆకాశమును, సూర్యుని, నక్షత్రము సృజించిన దేవుడు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన తప్ప మరి దేవుడు ఈ భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, పాతాళంలో కానీ ఆయన తప్ప మరి దేవుడు లేడని కూడా మరి స్పష్టంగా బైబిల్ తెలియపరుస్తుంది. ఆయన ఆలోచన ప్రకారం నడుచుకుని ఆయన ఇష్టానుసారంగా జీవిస్తే ఎటువంటి చనిపోయినను దేవుని కోసమే చనిపోవచ్చు, బతికినను దేవుని కోసమే బతకవచ్చు. ధైర్యము మరి సాహసము ఆయనే ఇస్తాడు. ఆయన యొక్క ఆలోచన ప్రకారం మనం జీవిస్తే ఎటువంటి మరి జీవితాల్లో మనము మెరుగ్గా ఉంటాం. అందుకే ఆయన చేసిన మేలు ఏంటంటే ప్రతి దైవజనులకు చెప్తున్న మాట ఈనాడు మనకు తీసుకున్న మాట ఏంటంటే ప్రతి వారికి కూడా స్వతంత్రంగా చేశాడు. మొట్టమొదటి చేసుకునేది ఆయన స్వతంత్రంగా చేశాడు, జీతగాలి కాదు. మనం అనుకుంటాం మా సొసైటీలో తీసుకున్నాడు అని, మనం ఇచ్చింది కాదు, అది దేవుడు ఇచ్చేది. అది తెచ్చుకోవచ్చు. ఆశీర్వాదం పండుగని ఎవరిలో వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు, పట్టుకోవచ్చు, చేయొచ్చు. అది కాదు సమస్య. నీవు స్వతంత్రుడివి, అది గ్రహించుకోవాలి. అది దైవజనుడు స్వతంత్రుడు, కూలివాడు కాదు, ఈతగాడు కాదు. మరి స్వతంత్రుడు అంటే దేవుని స్వతంత్రుడు, మనుషులు కాదండి స్వతంత్రుడు. ఆ స్వతంత్రత ప్రతి మానవులుగా సంపాదించుకోవాలని గ్రంథంలో అనుభవపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. మరి నమ్మకంగా జీవిస్తే అపోస్తలుడు పౌలు అనుభవాలు తెలియపరుస్తున్నాడు. మనకి నేర్చుకున్న మాట కాదు, అనుభవాలు తెలియపరుస్తున్న గల్తీ సంఘానికి తెలియపరుస్తున్న రీతిగా మనము నడుచుకోవాలి. మన జీవితాలు నమ్మకంగా ఉండాలి. అందుకే నమ్ముట నీవులైతే నమ్మవానికి సాధ్యం ఉన్నాడు. ఆ సాధ్యాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. మన జీవితం ఏ విధంగా ఉంటున్నాం? మనం ఒకప్పుడు పనికి మాలవాణిగా ఉన్నామా? ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాం? ఆయన బిడ్డలుగా ఉంటున్నామా? ఆయన దాసులుగా ఉంటున్నామా? ఆయన సేవకులుగా ఉంటున్నామా? ఆయన యొక్క దయ మనలో ఉందా? ఆయన యొక్క క్రియల మనలో జీవితంలో మెరుగ్గా ఉన్నాయా లేదా అని గ్రహించుకుంటూ ఉండాలి. దినదినానికి ఉంటుకుంటూ ఉండాలి. అదే మనకు అర్థం. వేరేదంతా ఏం లేదు. అలాగే బైబిల్తో ప్రార్థన చేసుకోవడం, నమ్మకంగా దేవుడు జీవించడం, ఆయన యొక్క మార్గంలో ఉంటే అదే రారాజు యొక్క క్రియలు. ఆయన రారాజు, మనము ఆయన బిడ్డలుగా మనం జీవిస్తాం. అప్పుడే దేవుడు ఆనందిస్తాడు, మనం కూడా ఆనందము పంచుకుంటాం. ఆయన ఇష్టానుసారంగా ఉంటే మనకు ఎటువంటి కొత్త రాదు, ఎటువంటి భయంకరం ఉండదు, ఎటువంటి డబ్బులు రాకుండా దేవుడు కాపాడు. మాటలు ఆయన మినికిల్లో దీవించి ఆశీర్వదించి